చేస్తే రాజరికము వచ్చిన తరువాత మారు వేషము వేసుకుని వెళ్ళు దైవజనుడి దగ్గరికి. ఆ సిలోహులో ఉన్న మందిరానికి ఎలా వెళ్ళమంటున్నాడు? నీవు సిలోహునికి వెళ్ళేటప్పుడు మారు వేషం వేసుకో. సిలోహు అంటే అర్థము నెమ్మది, విశ్రాంతి. నెమ్మదినిచ్చే, విశ్రాంతినిచ్చేటువంటి స్థలానికి నీవు వెళ్తా ఉన్నావు. ప్రజలు నిన్ను గుర్తించకూడదు, ప్రజలు నిన్ను రానివని తెలియకూడదు. మారు వేషము వేసుకుని నీవు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళమని చెప్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో, పరమగీతాల గ్రంథంలో సోలామిత అంది, ముసుగు వేసుకొని దానినై నీ జతకాండ్రుల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను అంటాది. సంఘము ఎప్పుడూ కూడా భక్తి ముసుగులో ఉండకూడదు. ముసుగుతో కూడిన భక్తి మనం ఏనాడు చేయకూడదు. లోపల ఒక స్వభావము, పైకి ఒక స్వభావము కనిపించకూడదు. పైకి కనిపిస్తున్న ఈ తెల్లని దుస్తులే లోన కూడా మనసు, హృదయం అలాగ ఉండాలి. లోనేమో ఒక మనసు ఉంటుంది, పైనేమో ఇంకో మనసు ఉంటుంది. నోటితో స్తుతులు వస్తాయి, హృదయం ద్వేషం నిండిపోతూ ఉంటుంది. గొర్రె చర్మమును కప్పుకున్న తోడేళ్ళు అని బైబిల్ చెప్తా ఉంది. ముసుగు తీసివేసుకుని దేవుని యొద్దకు వస్తే ఆయనను ముఖ దర్శనము చేసుకోవడానికి కృప దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ్యమనే ముసుగులో చాలా మంది దొంగలు తిరుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూనే ముసుగులో ఉండి దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారు. పాపమనే ముసుగులు ఉన్నాయి, వ్యసనాలతో కూడిన ముసుగులు ఉన్నాయి, పాపపు అలవాట్లతో కూడిన ముసుగులు ఉన్నాయి. కానీ పైకి మాత్రము గొప్ప భక్తుల్లా కనపడుతూ ఉంటారు క్రైస్తవ్యంలో కొందరు, అందరూ కాదు కొందరు. కానీ చాలా మందిలో కనిపించేది ఏంటంటే పైకి ఉన్నంత గెటప్ లోపల ఉండదు. పైన కనిపిస్తున్నటువంటి పరిశుద్ధమైనటువంటి రూపము అది ఆత్మలో, హృదయములో కనిపించదు. వేషము వేసుకోమని చెప్తా ఉన్నాడు. ఆశీర్వాదాలు ఎక్కడ పోగొట్టుకుంటా ఉన్నాం? మొట్టమొదటి రాజు దగ్గర నుంచి తెలుస్తుంది మనకి. ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు ఎవరో? సౌలు. ఇప్పుడు సౌలు కూడా అంతే. సౌలు కూడా గాడిదలు కాసుకున్న వాడిని దైవజనుడైన సమూయేలు అంటా ఉన్నాడు, ఇదిగో నీ దగ్గరికి ఒకడు వస్తూ ఉన్నాడు, నా గాడిదలు ఎక్కడున్నాయి చెప్పండి అయ్యగారు అని ప్రార్థన చేయించుకోవడానికి వస్తాడు. ఆయన మోకాళ్ళు లేవని చెప్పి, గాడిదలు లేవేమి లేవని చెప్పి నూనె నెత్తి మీద వేసి, ఇశ్రాయేలు ప్రజలకు నేను రాజుగా చేస్తా ఉన్నానని అతను రాజుని చేసే అన్నాడు. సరే, అతడు రాజు అయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలకు అంతవరకు రాజు లేడు, న్యాయాధిపతులే ఏలేవారు. మొదటి రాజు సౌలు. సౌలు కొంతకాలం బాగానే ఉన్నాడు. తదుపరి రాజరికం వచ్చాక, పదవి వచ్చిన తర్వాత సౌలు కూడా విషపు బుద్ధి గలవాడైపోయాడు. దేవుని ఆత్మ సౌలు మీద నిలవలేనంత భక్తిహీనుడిగా మారిపోయాడు. ఒక రోజున సౌలు కష్టకాలం వచ్చేటప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన వాడై ఉండి సౌలు మారు వేషం వేసుకుని, అంటే రాజు ఏ వేషంలో ఉంటాడు, ఏ గెటప్లో? రాజు కిరీటంతో ఉంటాడు, పట్టు వస్త్రాలతో ఉంటాడు, రాజు చుట్టూ బంట్రోతులు ఉంటారు. రాజు యొక్క స్థానమే వేరు. తన తల మీద బంగారపు కిరీటములు ఉంటాయి. అతను శరీరములు ఎక్కడ చూసిన బంగారంతో పొదగబడినటువంటి ఆభరణాలు కనపడతాయి. ఇప్పుడు అవన్నీ తీసేసాడు సౌలు. మారు వేషం వేసుకుని కర్ణపిశాచము గల దాని దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి పోయాడట? కర్ణపిశాచము గల సోది చెప్పేటువంటి ఒక సోదిగత్తె దగ్గరికి వెళ్ళాడు. ఆ దినమున ప్రార్థించినటువంటి, అభిషేకించినటువంటి సమూయేలు గారు గుర్తు రాలేదు ఆయనకి. కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు వస్తే ఫస్ట్ పోయేది రచ్చరెక్కి, తర్వాత రెండోది పోయేది ఏంటంటే సోదిగాలి దగ్గరికి. ఎవరు సోది చెప్తారా? ఎవరితో సోది చెప్తారా? సోదిగాలి దగ్గర బాధలు వచ్చేస్తే సోది చెప్పేసుకోవాలి. దాని మాటే సోది కదా. ఆ పదములోనే సోది అని ఉంది కదా, అది నిజమా? సోది. ఈ రెండు, ఒకటి రచ్చరే కట్టేయాలి, రెండోది ఏం చేయాలి? సోది. ఆశీర్వాదాలు ఎక్కడ దిగజారిపోతాయంటే దేవుని దగ్గరికి వెళ్ళవలసిన నువ్వు దెయ్యము దగ్గరికి వెళ్తా ఉన్నావు. వాక్యం సెలవిస్తా ఉంది, దేవుణ్ణి వెంటాడవలసిన నీవు దెయ్యము దగ్గరకు పోతా ఉన్నావు. సోది చెప్పే దాని మీద దెయ్యము పనిచేస్తుంది, దెయ్యము తనతో మాట్లాడిస్తూ ఉంటుంది, దేవుడు కాదు. విషయాన్ని గమనించాలి. సౌలు ఎప్పుడైతే దేవుని చిత్తం నెరవేర్చలేదో ప్రభు అన్నాడు, సౌలా నీ మీద నుంచి నా ఆత్మను తీసేస్తా ఉన్నాను, నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నా ఉద్దేశాలు నెరవేర్చే దావీదు మీదకి నా అభిషేకాన్ని పంపిస్తా ఉన్నాను, నువ్వు రాజు వద్దులాగా ఇంకా పోతలకు అన్నాడు. దేవుడు సౌలుని వదిలేశాడు.
తన ఇష్టాన్ని నెరవేర్చేటువంటి దావీదుని ఎంచుకున్నాడు. బైబిల్లో మనం చూస్తాము, చరిత్ర ఏం సెలవిస్తూ ఉందంటే, చరిత్రలో రాజులు ఎందుకు మట్టి కరిచేశారు, మట్టి తిన్నటువంటి బ్రతుకులు సింహాసనం వరకు వెళ్ళాయి, కానీ సింహాసనం మీద మరలా అదే స్థాయికి దిగజారిపోవలసి వచ్చాయి. కారణాలు ఏంటంటే షిలోహు అనుభవాలు వదిలేశారు. వారు ఎదుగురు తరువాత, ఆశీర్వదించబడిన తరువాత దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఈ వ్యక్తి షిలోహులోంచి వచ్చినటువంటి ఆ దైవజనుడు ఈ పనివాడిగా ఉన్నటువంటి యెరోబామును అభిషేకించినప్పుడు ఆ పనివానితో దేవుడు మాట్లాడాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నీవు ఉండబోతున్నావు, 12 గోత్రాల్లో 10 గోత్రాల మీద నీవే రాజువు అని చెప్పాడు. ఎంత గొప్ప కృపిస్తే యెరోబాము కొడుకైనటువంటి అబియాకు జబ్బు వచ్చినప్పుడట డైరెక్ట్గా వెళ్ళాలి కదా, లేక నీకు రథాలు గుర్రాలు బోళ్ళు మోపు ఉంటుంది. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి అహియా దగ్గరికి రే అయ్యగారు ఒకసారి ఆయనతో చెప్పండి రా, రాజుగారు రమ్మన్నారని, ఇదిగో ఈ రథం తీసుకెళ్ళండి, ఈ రథం తీసుకెళ్ళి ఆ దైవజనుడిని త్వరగా తీసుకురండి రా అంటే ఎంతమంది బంట్రోతులు వెళ్తారు? కానీ ఆయన చెప్తాడు, తన భార్యతో అంటాడు, యెరోబాము భార్యతో, నీవే మారు వేషము వేసుకో రా, నీ వేషం తీసేయి, ఒరిజినాలిటీ తీసేయి. ఆ ఒరిజినల్ రూపం దేవుడిచ్చాడు, దెయ్యం రూపం వేసుకో, కిరీటం తీసేయి, రాణిగారి కిరీటం ఉంటా తీసేయి, రాణిగారికి ఉన్నటువంటి చక్కటి విలువైన ఖరీదైన వస్త్రములు కాదు, సామాన్యురాల్లాగా మారిపో, ముసుగు వేసుకో, వేషం వేసుకో, దైవజనుడి దగ్గరికి వెళ్ళి కలు, దేవుని సంఘానికి వెళ్ళి కలు. నువ్వు దేవుని సంఘమునకు, దేవుని సేవకుని దగ్గర నీ బ్రతుకు ఎలాగుందో పరీక్షించుకోవాలి. ఈ కూటాల ద్వారా ప్రభు మనకేమి నేర్పిస్తా ఉన్నాడంటే, ముసుగు వేసుకొని భక్తి చేస్తా ఉన్నావా, వేషములో ఉండి భక్తి చేస్తా ఉన్నావా, వేషం తీసేసి భక్తి చేస్తా ఉన్నావా? ఇక్కడికి వచ్చి కొంతసేపు కూడా సూపర్ యేసుబాబు చెల్లిలాగా ఉంటాం, యేసుబాబు అన్నీలాగా ఉంటాం, తమ్ముళ్ళలాగా ఉంటాం. బయటికి వెళ్ళిపోతే ఆ సైతాన్ గడి తమ్ముళ్ళలాగా మారిపోతాం. మళ్ళా అదేంటో ఓసరం వెళ్ళి చూడండి, పచ్చ చెట్టు మీదకి వెళ్తే పచ్చ కలర్లో అయిపోద్ది, ఎండిపోయిన చెట్టు మీదకి వచ్చిందంటే అది ఎండిపోయిన కలర్లో రూపం మారిపోద్ది. ఎర్ర చెట్టు ఎక్కిందనుకోండి, 5 నిమిషాల్లో కళ్ళ ముందు అలా రూపం మారిపోద్ది. క్రైస్తవ్యంలో భక్తి అలా మారిపోతూ ఉంది. ఏ పరిస్థితికి ఆ పరిస్థితికి అలా మారిపోతూ వస్తూ ఉన్నారు. 10 గోత్రాలు దేవుడు నమ్మి సొలొమోను చేయలేనటువంటి పనిని నా కుమారుడు చేస్తాడని ఆశతో, ఈ సొలొమోను చేయలేని పనులు యెరోబాము చేస్తాడనేటువంటి ఒక నమ్మకంతో దేవుడు బాధ్యత అప్పగించాడు. నేను నమ్మి, నీలో నా తలాంతులు నమ్మి నా యేసయ్య నీ కృపిస్తే ఆ కృపను దుర్వినియోగం చేసుకుంటా ఉన్నావే మీ రాత్రి. నువ్వు జ్ఞానవంతుడివే, బలవంతుడివే, పని యందు శ్రద్ధ కలిగిన వాడివే, అన్ని టాలెంట్స్ ఉన్నాయి నీకు, దేవుడు కృపించాడు, కానీ ఆ కృప దుర్వినియోగం చేసుకుంటా ఉన్నావేమో. దేవుని దగ్గర నువ్వు నమ్మకంగా బ్రతుకుతే ఆ 10 గోత్రాలే కాదు, మిగిలిపోయినటువంటి 2 గోత్రాలు 12 గోత్రాలు కూడా ఇవ్వగలడు దేవుడు. సంపూర్ణమైనటువంటి కృప దేవుడు నీకు ఇస్తాడు. సొలొమోను చేతిలో నుంచి జ్ఞానవంతుడిగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి పెద్ద పేరు ఆ రోజుల్లో సొలొమోను మహాజ్ఞానం కలిగినోడు. అలాంటి వాడిని రాజుగా వద్దని దేవుడు ఇంటిలో పనిచేసినటువంటి ఆ పనివాడని యెరోబామును రాజుగా ఎంచుకుని దేవుడు బాధ్యతలు అప్పగిస్తే యెరోబాము భక్తి చల్లారిపోయింది. రాజరికం వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత దేవుని చిత్తము నెరవేర్చవలసిన వాడయుండి, దేవునికి సూచునిగా ఉండవలసిన వాడయుండి, దేవుడికి ఒక నమ్మకంగా దేవుని దగ్గర సాక్షిగా ఉండవలసిన వాడయుండి తన భార్యతో చెప్తాడు, నా కుమారుడు కాయిలా పడిపోయాడు, రోగంతో పడిపోయాడు, కాబట్టి ప్రార్థన అవసరం వచ్చింది. ఇప్పుడు ఆ ప్రార్థన అవసరం మనకు ఎలా దొరుకుతుందంటే, నీవే మారు వేషము వేసుకుని నీవు అహియా అనబడుతున్న దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళానడట. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం చదువుతూ ఉంటాం. ఎందుకు వచ్చిన కానుకలు? అది అయ్యగారి దగ్గరికి వెళ్ళేసరికి 10 రొట్లు 10 అప్పాలు, ఒక బుడ్డే తేనె, అన్ని పట్టుకెళ్ళి అన్నాడు. దేవుడికి ఇచ్చేసాను అనుకుంటా ఉన్నావు, కానీ ఇచ్చా మంచిదే, అది దేవుడు అంగీకరిస్తా ఉన్నాడా లేదా అది చూడాలి కదా. ఏ మనసుతో, ఏ భక్తి భావంతో నువ్వు ఆ కార్యం చేస్తా ఉన్నావు? అలాగనుకుంటే ఏబేలు కయ్యేళ్ళు ఇద్దరు కానుకలు తెచ్చారు, కానీ ఏబేలు కానుక, ఏబేలు అర్పణ అంగీకరించబడ్డది, కయ్యేను అర్పణ రిజెక్ట్ అయ్యింది. ఎందుకు అంటే
అందులో కొంత అనే భాగము అక్కడ కనిపించింది, మాట కనిపించింది. కయ్యేనేమో కొంత, కానీ ఏబేలేమో తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో శ్రేష్టమైన వాటిని దేవునికి బలిగా అర్పించాడు అని రాయబడ్డాది. కొంత అనే పదములో అందులో ఎంతో కొంత అంతే. తన పదానికి దేవుడు చెప్పిన దానికి ఒక న్యాయం లేదు అక్కడ. కానీ ఏబేలు కయ్యేళ్ళకి అప్పుడు ఏమి ఇలా చేయండి అని దేవుడు కూడా చెప్పలేదు. చెప్పకపోయినా హేబేలు చేశాడు. కానీ కయ్యేని దాంట్లో కాస్త లోపం చూపెట్టాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తాం. దేవునికి ఇస్తూ ఉన్నానని మనం భావన ఉన్నది, కానీ 10 రొట్టెలు 10 అప్పాలు 1 బుడ్డే తేనె పట్టుకుని వెళ్ళి అయ్యగారు వందనాలని వెళ్ళిందంట. ఈ లోపల దేవుడు అంటా ఉన్నాడట, దేవుని సేవకు తెలదా. ఆ దేవుని సేవకుడైనటువంటి అహియాతో దేవుడు అంటున్నాడు, అహియా అన్నాడంట, అయ్యా చిత్తం ప్రభువా, నీ దగ్గరికి యెరోబాము భార్య వస్తుంది, మారు వేషంలో వస్తూ ఉంది. కాబట్టి అప్పటికే అహియా ముసలోడైపోయాడు, కళ్ళు కనిపించటం లేదు దైవజనుడికి. ఆ దైవజనుడు కళ్ళు సరిగా కనిపించటం లేదు అయ్యగారికి. శిలోహులో ఆ మందిరంలో ఉన్నాడు. ఈ లోపల దేవుడు ఆయనతో చెప్తా ఉన్నాడట, నీ కళ్ళు కనిపించకపోయినా చూడు శబ్దం వినబడుతుంది. రాజు భార్య, యెరోబాము రాజు భార్య వస్తా ఉంది, మారు వేషంలో వస్తా ఉంది. 10 రొట్టెలు తెస్తా ఉంది, 10 అప్పాలు తెస్తా ఉంది, నువ్వు తేనె పట్టుకొచ్చేస్తా ఉంది. ఆమెతో నేను చెప్పిన విషయాలని చెప్పన్నాడు ఆయన. అలాగే ప్రభువా, నువ్వేం చెప్తే నేను అదే చెప్తానన్నాడు. ఈ లోపల తలుపు గంటికి టకేరి మన లోపలికి వస్తుంది, సౌండ్ వినబడ్డది. కళ్ళు కనిపించట్లేదు అహియాకి. ఆ సౌండ్ వినపడిన వెంటనే ఈ లోపల ఆయన అన్నాడు, నువ్వు యెరోబాము భార్యవే కదా అన్నాడు. ఎస్ అవునయ్యా, వందనాలు అయ్యగారు, వందనాలే. కానీ పట్నంలో అడుగు పెట్టినప్పుడే నీ కొడుకు చచ్చిపోయి వెళ్ళిపోనాడంట ఆయన. నీవు శిలోహులో అడుగు పెట్టిన క్షణమంది అతడు చనిపోయాడు. 12వ వచనం మీరు చదవండి. 12వ వచనంలో, కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదము పట్నములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోయని చాలు. ఏం చెప్పాడంటే ఆ దైవజనుడు, కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పో, నీ పాదము పట్నములో ప్రవేశించినప్పుడే, ఈ పట్నములోకి వచ్చినప్పుడే చచ్చిపోయాడు. ఆల్రెడీ శిలోహులోనికి వచ్చినప్పుడే చచ్చిపోయాడు. కాబట్టి దైవజనుడు చెప్పాడు, కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పో అన్నాడు ఆయన. మీరు 7వ వచనం చదువుతారు. 7వ వచనంలో రాయబడతాను, నీవు లేచి యెరోబాముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిస్తా ఉన్నాడు, నిన్ను జనులలో నుండి తీసి నిన్ను హెచ్చింపజేసి ఇశ్రాయేలీల వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి తిని, దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యము తీసి నీకు ఇచ్చి ఉన్నాను. నా ఆజ్ఞలు గైకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దానిని మాత్రమే చేసిన నా సేవకుడు దావీదు చేసినట్లు నీవు చేయక, నీకంటే ముందుగా ఉన్న వారందరికంటే నీవు బొత్తిగా పనికిమాల పనులన్నీ చేసావు. చాలా ఇంకంతే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 చేతులు ఎత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం అందరం కలిసి. హల్లెలూయా. నీవు వెళ్ళి యెరోబాముతో ఈ మాటలు చెప్పమన్నాడంట దైవజనుడితో. ఏం చెప్పనయ్యంటే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిస్తా ఉన్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చించి తినంటాడని. ఏం చేశాడంట? హెచ్చింపచేసి. యెరోబాముని దేవుడు ఏం చేశాడు? అందరు నోరు పిల్ల చూడాలి, బైబిల్ వదిలేదు అని చెప్పా. ఏం చేశాడు యెరోబాముని దేవుడు? హెచ్చింపచేసి జనులలో నుండి, అంటే ఇశ్రాయేలు ప్రజల్లో నువ్వే కాదు, యవనస్తుల్లో ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళలో కూడా చాలా మంది బలం ఉంది, తెలివి ఉంది, శ్రద్ధ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకో యెరోబాము దేవునికి నచ్చాడు. సొలొమోను చేయలేని పనులు యెరోబాము చేస్తాడని నాకు ఆశ. గొప్ప తెలివి ఉంది కదా, బలం ఉంది కదా, పని యందు శ్రద్ధ ఉంది, బాగానే ఉంది. సెట్ చేయండి అంటే 10 నిమిషాలు టక 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 సెట్ చేసేస్తాం. అదేంటో బుద్ధి కొన్నిసార్లు అది నీ బతుకు తెరువు కొరకు వాడుకోవాలి.
అదే ఆశ్చర్యం. అరే ఫోన్ చూడు పని చేయట్లేదు అంటే ఇక్కడ ఉన్న చిన్న 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 పిల్లలు, ఈ పిల్లలకి ఇచ్చినాక టక వాడేస్తారు దాన్ని, 2 నిమిషాలు చెట్ చేస్తారు దాన్ని. ఎందుకో ఒక్కొక్కసారి నీ చదువు మీద చూపెట్టవా బుద్ధి, ఎందుకో నీ ఎదుగుదల మీద చూపెట్టవా పనికి, మళ్ళీ నీ నాశనానికి వాడతావు దాన్ని. అదే విచారకరం. దేవుడు చక్కటి జ్ఞానం ఇచ్చాడు, చక్కటి రూపం ఇచ్చాడు, దేవుడు చక్కటి మేధావిగా చేశాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకో నీ నాశనానికి వాడుకుంటావు. నీ మూర్ఖత్వమైన బుద్ధి దాన్ని మార్చుకుంటే 10 గోత్రాలు కాదు 12 గోత్రాల మీద నువ్వు అధికారి. ఎంతైనా దేవుడు హెచ్చించడానికి నమ్మదగిన వాడు. యెరోబామును జనులలో నుండి ప్రత్యేకపరిచి ఏర్పాటు చేసుకున్నాడు. నీ ఊళ్ళో నీకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు. నీవున్న నీ ఇంటి పక్కడు, ఆ పక్కడు, ఈ పక్కడు నీకంటే బాగా చదువుతూ ఉన్నాడు. నీ చుట్టుప్రక్కల డబ్బున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకో వాళ్ళకి లేదు ఈ కృప. ఆయన సన్నిధిలో ఆయన సంతోషించే భాగ్యము, చక్కటి వస్త్రము, చక్కటి దుస్తులు పక్కోడికి లేవు, నీకుంది. దేవుడు కృప ఇచ్చాడు. పక్కనోడికి ధనము లేదు, ఖర్చు పెట్టుకోవడం. అయినా నీ తల్లిదండ్రులు లేకపోయినా పెంచుతారు బాగా సౌకర్యంగా ఉండాలని. ఎందుకో నీ బుద్ధి బాగోదు. పనికిమాల ఆగ్రహాలు, పనికిమాల ఉద్రేకాలు, పనికిమాల నిర్ణయాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు యవన కాలములో చేసే నీ కార్యాలే నీ పిల్లల తరతరాల వరకు ఉంటాయి. ఈ దోషాలు తరతరముల వరకు వెంటాడతాయి. ఒకవేళ నీ యవనాన్ని బట్టి నీ ఇంటిలో నీ తల్లిదండ్రులు ఎంత బాధపడతా ఉన్నారో, ఒక రోజున మరలా నువ్వు ఆ స్థాయికి వెళ్ళేసరికి మరింతగా నీ బిడ్డలు నిన్ను బాధపడతారు. ఏ కత్తి పట్టుకుంటావో ఆ కత్తితోనే అయిపోతావు. ఏమి విత్తుతావో ఆ పంటే కోస్తావు. విత్తనమేమో ధాన్యము జల్లి గోధుమలు పండమంటే పండదావు. ధాన్యం వేస్తే ధాన్యమే పండుతుంది. మామిడి చెట్టు వేస్తే మామిడికాయే కాస్తుంది. కాబట్టి నీవు ఇది అది కావాలంటే అవదు. కాబట్టి దేవుని పిల్లలు ప్రతి మనిషి తినేది ఒకటే. అందరు అన్నం తింటారు. అందరు కూరల్లో కారాలు ఉంటాయి, అన్ని కూరల్లో ఉప్పులు ఉంటాయి, అన్ని కూరల్లో మసాలాలు ఉంటాయి. నువ్వు తినేది, నేను తినేది, అందరు తినేది ఒకటే. కోపం నీకే కాదు నాకు కూడా ఉంటుంది. ఇక్కడ కూర్చున్న చిన్న పిల్లల సైతం కూడా ఉంటుంది. పసిపిల్లలకు సైతం కూడా అప్పుడు పుట్టిన వాళ్ళకి పాలకాయ పట్టుకెళ్ళి తాగమ్మ అంటుంటే దానికి చిరాకు వచ్చిందని నోటితో గెంటేద్ది. అలాగా ఎంత పుట్టిన దానికి కూడా అంత కోపం ఉంటుంది. పసిపిల్లల సైతం కూడా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. యెరోబాము జ్ఞానవంతుడే. యెరోబాము పని యందు శ్రద్ధ ఉంది, మంచి పని చేస్తాడు. నాకు అర్థం అవ్వట్లేదు కదా. అంతే దీన్ని ఆపరేట్ చేసి ఉన్నట్టు ఇక్కడ కూర్చున్న ఎవరికి ఇచ్చిన టకేల్ దగ్గర ఆపరేట్ చేస్తారు. కానీ ఆ జ్ఞానం నీ చదువులో ఉండదు. ఆ జ్ఞానం నీ చదువులో ఉండదు, నీ ఎదుగుదలలో ఉండదు. ఆ జ్ఞానము నీ ప్రత్యేకమైన ఆశీర్వాదం, ప్రజలలో మంచి పేరు ఘనత కొరకు ఉండదు. అది యెరోబాము చేసిన తప్పుదం కూడా అదే. దేవుడు పనుడిని తీసుకొచ్చి రాజునిగా చేశాడు. ఎందుకు? యెరోబాములో బలం ఉంది. యెరోబాములో ఏమైనా చేయగలిగిన బలవంతుడు వీడు. యెరోబాము ఎలాంటి వాడు? యెరోబాము పని యందు శ్రద్ధ ఉన్నవాడు. భారమైన పని కూడా చేయగలడు. ఏసేపు ఇంటి వాడు చేయగలిగిన భారమైన పని కూడా యెరోబాము చేయగలడు. అంత బలం ఉన్నవాడు. కానీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత, హెచ్చించిన తర్వాత, ఘనత ఇచ్చిన తర్వాత, కృపించిన తర్వాత, తన కుమారుడికి జబ్బు వస్తే తన భార్య అంటాడు, ముసుకేసుకో, మారు వేషం వేసుకో, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు రూపం మార్చేయి, ఫుల్గా గెటప్ మార్చేయి. అయ్యగారికి ఏముందలేదు, 2 రొట్టెలట్టుకెళ్ళు, తేనెట్టుకెళ్ళు, ఎంచక ఆశీర్వదించి ప్రార్థన చేసి స్తోత్రం అన్నాడు, పట్టుకెళ్ళి అన్నాడు. అంతే. దేవుడు చెప్తా ఉన్నాడు, రే నా ఇష్టానుసారుడైన దావీదు వంశములోంచి రాజరికం తీసి నీకు ఇచ్చాను రా. నా ఉద్దేశాలు నెరవేర్చే దావీదు వంశము, ఆ వంశంలో వచ్చి రాజరికం తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాను. దావీదు నా ఉద్దేశాలు, నా ప్రణాళికలు, నా ఇష్టాలు నెరవేర్చేవాడు. వాడు అలాంటోడు వంశంలోంచి వచ్చిన సొలొమోను చేతులతో రాజ్యం తీసేసుకుని ఆడింట్లో పని చేశాను, నీ చేతికి అప్పగించాను నేను. కానీ నువ్వు నా ఇష్టాన్ని నెరవేర్చలేదు, నా చిత్తం నెరవేర్చలేదు, నా ఆశలు బూడిద చేశావు. నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను. సొలొమోను చేయలేని పని నువ్వు చేస్తావని నమ్మాను. సొలొమోను చేయలేని కార్యాలు నీ ద్వారా ఆశించాను. చివరికి వచ్చేసరికి నీవు కూడా నా చిత్తం నెరవేర్చలేకపోయావు. పైగా మారు వేషములు నీ భార్యని ఇక్కడ పంపిస్తా ఉన్నావు.
ఆయన చెప్తా ఉన్నాడు, దైవజనుడా చెప్పు వాళ్ళతో ఈ కఠినమైన మాట, నీవు చేసిన దోషాలు నేను చూశాను, దేవుని దగ్గర చాలా భయంకరమైన నేరం చేసావు, పాపం చేశావు. నీవు షిలోహు నీకంత తక్కువగా ఉందా? దేవుని సన్నిధి నీకు అంత హేళనగా ఉందా? దేవుని సన్నిధి నీ దృష్టిలో బాగా చీపుగా కనబడతా ఉందా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది 12వ వచనంలో, పట్టణంలోనికి నీవు అడిగి పెట్టినప్పుడే నీ కుమారుడు చనిపోయాడు, ఆల్రెడీ వెళ్ళిపో అన్నాడు. ఎంత సంపాదిస్తే నీకు ఉపయోగం ఉంది? ఎంత రాజు అయితే ఏంటి, ఎంత ఘనత ఉంటే ఏంటి నీకు? నీ భక్తి, నీ బలము, నీ శ్రద్ధ కలిగిన పనులు నీ కుటుంబానికి అది ఆశీర్వాదకరంగా మారలేదు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. యవన తరమాయకుడు కూర్చున్న వారందరితో దేవుడు మాట్లాడు ఒకే ఒక మాట, నువ్వు జ్ఞానవంతుడు అని తెలుసు, దేవునికి బలవంతుడు అని తెలిసి ఏమనే చేయగలవు, కానీ గుద్దు మార్చుకుంటే మరింకా బాగుంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం. మనలో సాత్వికమైనటువంటి మనసు రావాలి. అది రేపొద్దున నీ భవిష్యత్తుకు పనిచేస్తుంది. మనలో దీనత్వం కలిగిన మనసు రావాలి. ఆ మనసు వచ్చినప్పుడు రేపొద్దున నువ్వు ఏ రంగంలో ఆశీర్వదించబడతావు. చిన్నదానికి పెద్దదానికి తాజ్మహల్లా లేచిపోతా ఉంటుంటే ఒకడినిద్దరిని కాటేయచ్చు, కానీ ఎవడో ఒకటి చేతిలో పడతావు ఏదో రోజు. కాటేసే మనసు ఉంటే ఎవడో ఒకటి తలకాయ మీద కొట్టేస్తాడు. అది నిన్ను మడిమ మీద కొట్టు, నీవు దానిని తల మీద కొడతావని ఆది కాండంలో ప్రభు చెప్పాడు. ఏదో రోజు ఎక్కడ తలకాయ చేతకు పొడి చేస్తాడు ఎవడొకడు.